మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు నేనున్న ప్లేస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఆటోలో ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాట్లాడే మాట ఆటో గురించే. అసలు వరంగల్లో అయితే చాలా వరకు టాక్ నడుస్తుంది ఆటో డ్రైవర్ల గురించి, యూనిఫామ్ల గురించి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలను ఇవ్వడం జరిగింది, యూనిఫామ్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఆటో డ్రైవర్కి అనేది. మరి ఆటో డ్రైవర్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానంలో యూనిఫామ్ అనేది ఫాలో అవ్వడము కష్టమా ఇష్టమా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది జరుగుతుందా, ఇది ఒకటే కాదా ఇంకేమైనా మార్పులు రావాలా? మరి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం, వారి ఉద్దేశాలు ఏంటి అనేది నలుగురిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. గతంలో కూడా బస్సుల గురించి కూడా చాలా వరకు వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఉమెన్స్కి ప్రొవైడ్ చేసిన ఏవైతే ఉచిత బస్సులు ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళకి ఆదాయం తగ్గిందనేది కూడా సుమన్ టీవీ ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు కూడా. అందుకే ఈ రోజున మరి యూనిఫామ్ గురించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. శ్రీనగరంలో ఆటో కార్మికులు 18,000 ఆటో కార్మికులు ఉంటారు. కాబట్టి మొన్నటికి మొన్న మరి ప్రభుత్వం వైపు నుండి అదేవిధంగా అధికారుల వైపు నుండి కూడా మరి యూనిఫామ్ వేసుకోవాలి అని ఒక నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. మాకు గౌరవమే, వాస్తవానికి ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకుంటే మా గౌరవంగా మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి అనుకోని పక్షాన కొంత ఇబ్బందులల్లో వచ్చే షర్టు వేసుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ గౌరవించి మరి అధికారులు అయితేంది, మరైతే ప్రభుత్వం అయితేంది కొంచెం వెసులుబాటు ఇచ్చి మరి తద్వారా మరి దాన్ని ఏమన్నా ఫైన్లు వేయడం ద్వారా మరి మా యూనియన్ తరఫున కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టించి మరి ట్రాఫిక్ వాళ్ళు అయితే మరి అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు అయితేంది, మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితేంది, డిటీసీ వారు అవుతుంది, వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన పరిచి ఆటో డ్రైవర్లకు మళ్ళీ అంటే కొత్తగా ఆటో డ్రైవర్లు ఇంకా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి పాత వారికి అందరికీ తెలుసు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోలేకపోతారు. కొత్త వాళ్ళు వచ్చిర్రు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతాను, ఆటో డ్రైవర్లను కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా షర్ట్ వేసుకొని నడిపితే మన గౌరవము, ప్యాసింజర్లు కూడా అంటే వచ్చే ప్యాసింజర్లు కూడా ఆ షర్ట్ వేసుకున్న వ్యక్తిని చూసి నీకు కూడా గిరాకీ అవుతుంది, వేసుకోవడం కూడా మంచిది. రేపటికల్లా ప్యాసింజర్ కూడా చూసి షర్ట్ లేకపోవడం వల్ల వీళ్ళు దొంగరు అది ఇదనే అధికారులు మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాకుండా షర్ట్ వేసుకోవడం గౌరవం. ఖచ్చితంగా మేము కూడా మా యూనియన్ తరఫున, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ తరఫున మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రాం చెప్తాం. మేము మా డ్రైవర్లకు కూడా పూర్తి అవగాహన కల్పించి మరి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు కూడా మేము చెప్పి మరి విన్నవించుకుంటామని, గడువు కావాలని మీరు మేము కోరుతాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆటో యూనియన్ తరపున కాకుండా సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నో రకాల యాప్స్ వచ్చాయి మన ముందుకి. ఎన్నో రకాలుగా ఆటోలు నడపడం కానీ, వెహికల్స్ రావడం, బుక్ చేసుకుంటే ఇంటి దాకా రావడం అనేది చూస్తున్నారు. దీని వలన ప్లస్ బస్సుల వలన కూడా మీరు పడే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ఈ యూనిఫామ్ వల్ల అంటే కొంతవరకు మారుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ప్రతి డ్రైవర్కి అవసరం, అది వృత్తి ధర్మం కూడా. యూనిఫామ్ వేసుకోవడం ద్వారా ఒక గౌరవం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. ఆటో డ్రైవర్ అనేది ఈజీగా గుర్తుపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. యూనిఫామ్ వేసుకోవడానికి కరెక్టే, కాదనట్లేదు. కానీ ఈ క్రమం లోపల పోలీసు అధికారులు ఏమంటున్నారంటే బండ్లు సీజ్ చేస్తామంటున్నారు. బండ్లు సీజ్ చేస్తామనేది నిర్ణయం అయితే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం మేము. అంటే తెలియక కొంతమంది వేసుకుంటారు, కొంతమంది సీనియర్ డ్రైవర్లు తప్పకుండా వేసుకుంటారు, కొంతమంది కొత్త పిల్లలు ఉంటున్నారు. ఓసారి హాస్పిటల్ పేరు మీద కానీ, ఏదో ఊరికి పోయి రావడానికి సంబంధించిన కానీ, తన ఫ్యామిలీని తీసుకుపోయే సందర్భంలో కానీ ఓసారి యూనిఫామ్ లేకుంటుంటారు. ఆ క్రమంలో కూడా బండి సీజ్ చేయడం ద్వారా కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అధికారులు తెలియజేసేది ఏంటంటే, ఇవాళ గతం లోపల టూ వీలర్ పోయేటప్పుడు హెల్మెట్ లేకుండా కూడా బండ్లు సీజ్ చేసి హెల్మెట్లు కొనుక్కున్న తర్వాత ఇచ్చేది. ఆ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే జనరల్గా ఏంటంటే, నువ్వు బండి పక్క పెట్టేసేసి యూనిఫామ్ తెచ్చుకొని జబ్బకేసి పంపించడం ద్వారా కొద్దిగా అవేర్నెస్ ఏర్పడుతుంది. బండ్లు సీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బండ్లు సీజ్ చేసి ఆర్టీఓ రాయడం ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయి, ఇతరత్ర లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ఇబ్బంది అవుతుంది సార్. మేము ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు తెలియజేసింది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. మేము కూడా చెప్తున్నాం, మా యూనియన్ పరంగా కూడా అప్పీల్ చేస్తున్నాం. మా యూనియన్ పరంగా కూడా అందరూ చెప్తున్నాం. తద్వారా కూడా కొంతమంది సీనియర్ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 10, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడిపేటోళ్ళు ఎవరో ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొని నడుపుతారు. కొత్తగా వచ్చే పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం ద్వారా, కొద్దిగా అవగాహన కల్పించడం ద్వారా, మనం కూడా చెప్పడం, యూనియన్స్ చెప్పడం, అధికారులు చెప్పడం ద్వారా కొద్దిగా మారుతారండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఆటో డ్రైవర్ బతకలేని పరిస్థితిలో ఉన్నది. కిరాయిలు కూడా సరిగా అవ్వట్లేదు. బండి సీజ్ చేసే అయితే నేరం అయితే ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకొని కోరుతున్నాం తప్ప యూనిఫామ్ లేదు దాన్ని ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా వేసుకోవాలి. మా డ్రైవర్లు కూడా మా యూనియన్ తరఫున ఖచ్చితంగా అప్పీల్ చేస్తున్నాం. మేము కూడా సమయ సందర్భాలను బట్టి డ్రైవర్లు కూడా చెప్తున్నాం.
రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నాం యూనిఫామ్ వేసుకోవాలి, ఇబ్బంది అవుతుంది. మేము కూడా గ్రూప్లలో పెడుతున్నాం. పోలీస్ అధికారులు చెప్పిన ఏదో ఇంటిమేషన్ అయితే ఉన్నదో వారు కూడా కింద వరకు తీసుకుపోతున్నాం. ఇబ్బంది ఏం లేదు సార్, ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి. ఇంకా బండి సీజ్ చేసే విధానాన్ని కొద్దిగా వెనక్కి తీసుకోమంటున్నాం. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ రాపిడో ఓలా అడిగారు మేడం, దాంతో కొంత ఓలా రాపిడో కిరాయిలు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ కిరాయిలు మాకు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఒక కిరాయి దిగంగానే ఒక కిరాయి తగులుతుంటుంది, ఒక కిరాయి దిగంగా ఒక కిరాయి తిరుగుతుంటుంది. ఈ పట్టణం చిన్నది మేడం, పొడుగుతూ ఉంటుంటుంది. హైదరాబాద్ తరగా విశాలంగా ఉండదు. ఈ ఒకటే రూట్ ఉంటుంది, కాజీపేట్, హన్మకొండ, వరంగల్ ఇట్లా రూట్ ఉండడం ద్వారా తద్వారా ఏమవుతుందంటే కొద్దిగా హన్మకొండ సైడ్ పోతే రాపిడో కిరాయిలు తగ్గితే, వరంగల్ సైడ్ కాజీపేట సైడ్ పోతే కిరాయిలు తగ్గాయి. ఒక కిరాయి తగిలిన తర్వాత మళ్ళీ రాపిడో కిరాయి కావాలంటే రైల్వే స్టేషన్కు, హన్మకొండ బస్ స్టాండ్కు లేదా కాజీపేట రైల్వే స్టేషన్కి పోవాలి తప్ప మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఎన్జిఎస్ కాలంలో కిరాయి దించాం. సపోజ్ ఆ ఎన్జిఎస్ కాలంలో కిరాయిలు దొరికే పరిస్థితి లేదు. అంటే కిరాయి టు కిరాయి దొరకడం ద్వారా రాపిడో అనేది కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, బాగా లాభదాయకంగా ఉంటుంది. కానీ అట్లా కంటిన్యూస్ కిరాయిలు దొరకడం లేదు. అట్లాగే ఇక్కడ వరంగల్ పట్టణ లోపల అందరూ కూడా రాపిడో వాడుకునే ఫెసిలిటీ కానీ ఇంకా ప్యాసింజర్లకు కానీ డ్రైవర్లకు కానీ కొద్దిగా అవగాహన తక్కువ ఉంది కాబట్టి ఆ కిరాయిలు కొద్దిగా లాస్గా నడుస్తున్నాయి మేడం. దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే కొంత రాపిడో ఛార్జెస్ పెంచాలి, తద్వారా కొద్దిగా డ్రైవర్లు కూడా బాగుపడతారు అనేది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాపిడో సంస్థలకు, ఇతర సంస్థలకు కూడా, రాపిడో ఓలా సంస్థలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మినిమం కిరాయిలు చాలా తక్కువ ఉన్నాయి, దాంతో కొద్దిగా నష్టపోతున్నాం. తద్వారా ఇప్పుడు ఫ్రీ బస్ విధానంతో కూడా మాకేమైందంటే ప్యాసింజర్లు ఎక్కువ కష్టమైతే చాలామంది మహిళలు కొంత బస్సులో పోవడం ద్వారా కొద్దిగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక పిల్లలకు బడికి పంపించే ఫీజు కట్టలేని పరిస్థితి, ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి, ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి అధికారులు కూడా చూసి చూడనట్టుగా కొద్దిగా వ్యవహరించాలి. చూసి చూడనట్టుగా వాళ్ళు మసులుకుంటే మేము కూడా బ్రతుకుతాం, సమాజంలో మేము కూడా కొంత మా కుటుంబాల పోషించుకుని ఉన్నతంగా ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ తెలియజేస్తున్నాం. రైట్. మీ ఉద్దేశం చెప్పండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువ మంది సొంతంగా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే ఈ ఆటోలు నడపడానికి ముందుకు వస్తున్నారు. మరి వారి ఇష్టపూర్వకంగా వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి అంటే నిర్లక్ష్య ధోరణి అయితే కొంతవరకు కనిపిస్తుంది ఈ యూనిఫామ్ విషయాలలో. ఇప్పటివరకే ఎవరెవరో నడుపుతున్నారు, సో కాబట్టి యూనిఫామ్ వాడాలి అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? వాస్తవంగా మీరు అన్నట్టు యువత అంటే ఇక్కడ మన నగరంలో ప్రత్యామ్నాయం కానీ లేకుంటే ఇండస్ట్రీ కానీ డెవలప్మెంట్ కానీ చాలా తక్కువ ఉంది. జీవనోపాధి లేక వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఆటోలు ఎంచుకొని నడుపుతున్నారు మేడం. మేము ట్రాఫిక్ యంత్రాంగము యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇస్తుంది, దాన్ని మేము స్వీకరిస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే బండి సీజ్ చేసి పక్క పెడతామంటే అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే జీవనోపాధి మన నగరంలో చాలా తక్కువ ఉన్నది, ఇండస్ట్రీ లేదు, డెవలప్మెంట్ లేదు. దానికి దృష్టిలో పెట్టుకుని యువత చదువుకున్న డిగ్రీ స్టూడెంట్స్ కానీ పీజీ చేసిన స్టూడెంట్స్ కూడా రాత్రి పార్ట్ టైం జాబ్ చేసుకొని ప్రొద్దున దాకా చదువుకుంటాను మేడం. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది యువత తెలిసి తెలియక యూనిఫామ్ వేస్తలేరు, అది మేము స్వీకరిస్తాను. వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి వాళ్ళకు కూడా మేము చెప్పడానికి మా యూనియన్ పరంగా బాధ్యతలు తీసుకుంటాం. ట్రాఫిక్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గతంలో పెట్టిండ్రు. దాదాపు నేను ఆటో నడపబట్టి 35 years. ఈ 35 yearsలో ప్రతి అంటే ప్రభుత్వం మారినా లేకుంటే ట్రాఫిక్ అధికారులు మారినా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి సిపి ఆధ్వర్యంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి మాకు డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తే వాళ్ళు కూడా వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, మేము కూడా స్వీకరిస్తాం. యూనిఫామ్ ఉంటే గౌరవంగా ఉంటుంది. ఎవరైనా ప్యాసింజర్ అన్నా ఆ యూనిఫామ్ వేసుకొని డ్రైవర్ రండి ఆటో మాకు వస్తారా అని చెప్పి నేను పిలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. ఇప్పుడు దయచేసి మీరు అలాంటి స్ట్రిక్ట్ చేస్తే జీవనోపాధి కరువైంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వచ్చి మహిళలు దాదాపు బస్సులోనే ఆశ్రయిస్తున్నారు. 2-3 గంటలు వెయిట్ చేసైనా బస్సులో ఎక్కిపోవడం జరుగుతుంది. ఆటోలకు గిరాకీలు మళ్ళీ ఇందులోటి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడ్ చేపట్టి ఇందులో మన నగరంలో దాదాపు ఒక వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే 3000 2-wheeler బైక్స్ తిరుగుతున్నాయి. అంటే ఆథరైజ్ వారికి పర్మిషన్ లేదు బైక్స్, టాక్సీ అంటే ఆటోలకు ఉన్నది. ఆ బైకులు తిరగడం వల్ల దెబ్బన ఏదైనా ఇంత గతంలోనే ప్రమాదాలు అయితే వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించింది లేదు, వాళ్ళకు అసలు లైసెన్స్ లేదు. ముఖ్యంగా ఈ 2-wheeler బైక్స్ చేయబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆటో డ్రైవర్లకు కూడా గిరాకీ లేక చాలా అవస్థలు పడుతున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆటో డ్రైవర్లకు కూడా అవకాశాన్ని కల్పించి వాళ్ళు 10 రోజులు 15 రోజులు పర్మిషన్ ఇచ్చి ఖచ్చితంగా మీరు యూనిఫామ్ వేసుకోవాలని చెప్తే మేము కూడా దాన్ని స్వీకరిస్తాం, స్వాగతిస్తాం. మా డ్రైవర్లను కూడా కాపాడుకునే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముఖ్యంగా మా డ్రైవర్ల పరంగా మా నగరంలో ఉన్న 18,000 మంది ఆటో డ్రైవర్ల పరంగా సుమన్ టీవీ ద్వారా ట్రాఫిక్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకసారి మీరు మాకు
అవకాశాలు ఇచ్చి కల్పించి మమ్మల్ని అవేర్నెస్ ప్రోగ్రాంలోకి తీసుకుపోయి చెప్తే దాని పరంగా మేము పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సుమన్ టీవీ ద్వారా తెలుపుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు సుమన్ టీవీకి. మీరు చెప్పండి, అంటే మీ ఉద్దేశంలో ఇది మంచి నిర్ణయం అని అనుకుంటున్నారా? ఒక యూనిఫామ్ మాత్రమే మారాలా, ఇంకేమన్నా మార్పులు రావాలనుకుంటున్నారా? మొదటగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. ఆటో డ్రైవర్లకు బాధలు తెలుసుకొని మా యొక్క బాధలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ముందుకొచ్చిన సుమన్ టీవీకి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. యూనిఫామ్ అనేది ప్రభుత్వం కాదు, డ్రైవర్లే స్వతహాగా నిర్ణయించుకొని ఎవరి యూనిఫామ్ వారు వేసుకోవటం మంచిది. వారి కోసమే యూనిఫామ్ అనేది ఏదో ఇప్పుడు ప్రభుత్వ అధికారుల కోసమో పోలీస్ డిపార్ట్మెంట్కో కాదు, యూనిఫామ్ అనేది ఆటో డ్రైవర్ కోసం కాబట్టి యూనిఫామ్ వేసుకోవటం మేము స్వాగతిస్తున్నాము. అని ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసే ఫ్రీ బస్ వల్ల మనకు అసలే వరంగల్ సిటీలో చిన్న సిటీ, ఎటు చూసినా ఒక 12 కిలోమీటర్లకు ఎక్కువ లేదు. అందులో 12 కిలోమీటర్ల సిటీలో 30,000 ఆటోలు ఉన్నాయి. 30,000 ఆటోలు అంటే ఒక్కొక్క ఆటోకి వచ్చేసి 2 డ్రైవర్స్ ఉంటారు. మామూలుగా దాదాపుగా 35,000-40,000 ఆటో డ్రైవర్స్ ఉన్నారు, పొద్దున సాయంత్రం నడిపేటోళ్ళు. అంటే ఈ డ్రైవర్స్ అందరికీ ఉపాధి దొరకటం లేదు, ఉపాధి దొరకటం లేదు. కాబట్టి ప్రభుత్వము ఈ చదువుకున్న ఆటో డ్రైవర్స్గా మారడానికి కారణం ప్రభుత్వం ఏదన్నా చొరవ తీసుకొని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ చిన్న ఏవి వేసి కొంతమంది చదువుకున్న డ్రైవర్స్ను డైవర్షన్ చేసి ఏదైనా జాబ్లు ఇప్పియండి. చదువుకున్న వాళ్ళకి జాబులు ఇప్పించిన తర్వాత ఆటో డ్రైవర్స్ అంతలు తగ్గిపోతారు, వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నలకు ఉపాధి దొరకాలంటే ప్రభుత్వాన్ని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన దానికంటే ఈ ప్రభుత్వం కూడా ఏదో 12,000 ఇస్తామని అన్నారు, సంతోషపడ్డాం మేము కూడా. అయ్యో ఉపాధి లేనందుకు 12,000 వస్తున్నాయి కదా అనుకొని. కానీ ఆ 12,000 ఇప్పియండి, 12,000 ఇప్పించుకుంటూ డ్రైవర్లకు తగిన యూనిఫామ్. ఈరోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తిరిగితే 500 సంపాదించట్లేదండి. 500 సంపాదిస్తే అలా 300 డీజిల్ పోతుంది. 300 డీజిల్ పోతే కిరాయి బండి నడిపేటోళ్ళు ఉంటే ఆ 200 కిరాయి వాళ్ళకి ఇస్తే ఇంటికి తీసుకుపోయే పరిస్థితి లేదు, పిల్లలను చదువుకునే పరిస్థితిలో లేదు. ఈరోజు నేను ఆటో డ్రైవర్గా నేను 30 సంవత్సరాలు, నేను డిగ్రీ కంప్లీటెడ్, నేను పీజీ స్టూడెంట్ను, అయినా కానీ ఆటో నడుపుకుంటున్నా. ఆ రోజులలో ఉన్నది ఎంతో కొంత పిల్లలను చదివించుకోవడానికి ఉన్నది. కానీ ఈరోజు ఇంటిని పోషణ కరువైపోయింది. కాబట్టి మీరు ఈ యూనిఫామ్స్ అనేది మంచిదే, యూనిఫామ్ను వ్యతిరేకించడం లేదు. కానీ మీరు బండ్లు సీజ్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. మేము పోలీస్ అధికారులను విన్నవిస్తున్నాం, కోరుతున్నాం ఏంటంటే మా ఆటో డ్రైవర్ల మీద ఒత్తిడి తేకండి. మేము ఇట్లాంటి ఆటో డ్రైవర్లు గతంలో చేసిన వాటికే ఇప్పటికే 100 మందికి పైన చనిపోయిన వారు. మరీ మీరు ఇట్లా ఒత్తిడి తేవడం వల్ల, బండ్లు సీజ్ చేయడం వల్ల 10 రోజులు సంపాదించినా మీరు సీజ్ చేసిన ఖర్చు కట్టలేదు. మీరు ఆర్టీఓకి సంపాదిస్తే నెల రోజుల పేరు మీద మేము సంపాదించేది 5,000 సంపాదిస్తాం. మీరు ఒక్కసారి ఆర్టీఓకి రాస్తే మేము 10,000 కట్టాలి. 10,000 కట్టినట్టయితే మేము 2 నెలలు కూడా బతకలేము. మేము మా పిల్లల సాదుకోలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికైనా విన్నపం చేసేది, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా విన్నవించుకునేది ఏంటంటే సీజ్ చేయడం అనేది కొద్దిగా వెనక్కి తీసుకోండి. మీరు అవగాహన సదస్సు పెట్టండి. మీరు మా ఆటో డ్రైవర్లకు డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు, తప్పదంటలేము. మీరు అధికారులు చొరవ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఒక 200-300 మందికి తాపకు పెట్టిన కాడలా యూనిఫామ్స్ డొనేట్ చేపియండి. డొనేట్ చేపిస్తే వాళ్ళు ఖచ్చితంగా యూనిఫామ్స్ వేసుకుంటారు. ఆటో డ్రైవర్గా యూనిఫామ్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అంటారు కొంతమంది చిల్లరగాళ్ళు కూడా తిరుగుతురు చేస్తురు అనేది, దాంట్లో కాదని అంటలేము. మీకు చిల్లరగాళ్ళు అంటే దొరుకుతారు. ప్రత్యేకించి ఆటో నడుపుకుంటోడు పిల్లలు చదువుకోవాలనుకుంటోళ్ళది ఉంటుంది. మీరు అన్ని రకాలుగా ఉంటారు. మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఎవరు వస్తారు ఎవరు వస్తలేరో తెలుస్తుంది. మీరు అడ్డల వైజ్గా చెప్పండి. మీరు అడ్డల వైజ్గా చెప్తే ఎవరు అడ్డ మీద వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు. యూనిఫామ్ వేసుకొని ఇప్పుడు పిల్లలను చదువుకోవడానికి ఖచ్చితంగా ఆటో అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు. మీరు చెక్ చేయండి, కాదని అంటలేము. కానీ టైం ఇవ్వండి. ఆటో పట్టుకొని సీజ్ చేయడం కాదు. మన దగ్గర అప్పుడు 150 రూపాయలు ఉన్నాయా లేవా, 10,000 సంపాదించినప్పుడు ఆటో కొనుక్కొచ్చుకొని యూనిఫామ్ వేసుకొని ఆటో తీసుకొని పొమ్మని చెప్పండి. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, కాదంటలేము. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి మరొక 3-4 నెలల టైం ఇచ్చి మీరు చేయండి, మేము కాదంటలేము. రైట్, విన్నారు కదండి వాళ్ళ మాటల్లో. వాళ్ళనేది కూడా కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే యూనిఫామ్ ఒకటే కాదండి, మార్పు అనేది ప్రతి ఒక్క విషయంలో రావాలి. సొంతంగా మేము కొనుక్కొని మేము బండి ఫైనాన్స్లు కట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చి మా కుటుంబాన్ని ఇలా నడిపిస్తూ ఉన్నాము దీని ఆధారంగానే. కాబట్టి మాకు కొంతవరకు టైం ఇవ్వండి, ఈ సీజ్ అనే విషయాలని పక్కన పెట్టండి, కొంచెం చూసి చూడనట్టుగా ఉండండి అనేది వాళ్ళు అంటున్నారు. రైట్, సుమన్ టీవీ తరపున కూడా మేము చెప్పేది ఒకటే అండి, పోలీస్ అధికారులకే కావచ్చు ప్రభుత్వానికే కావచ్చు, ఒక భద్రతా విషయంలో మాత్రమే వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది ప్రయాణికులందరికీ కూడా. కాబట్టి ఒక యూనిఫామ్ అనే కాదు, వీళ్ళకి సంబంధించిన ఆటో ఏదైతే ఉందో ఒకసారి బయటికి వస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళే వరకు వేరే యాప్లలో ఏదైతే నావిగేషన్స్ యూజ్ చేస్తున్నారో
మ్యాప్స్ యూజ్ చేస్తున్నారో భద్రతా పరంగా వీళ్ళు కూడా కొంతమందిని ఎవరైతే ఎప్పటి నుంచి సీనియర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి మాత్రం ఒక నావిగేషన్ అనేది పెట్టి ప్రాపర్గా యూనిఫామ్ మెయింటైన్ చేస్తే ఆ భద్రతా లోపం అనేది ఉండదు, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎక్కే ప్రయాణికులకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది అనేది సుమన్ టీవీ ద్వారా మేము కూడా చేయాలనుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి, ఒక యూనిఫామ్ అనే కాదు, ప్రతి ఒక్క పౌరులు బయటకు వచ్చినప్పుడు ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఆటో ఎక్కాలంటే భయపడకూడదు అని అనుకుంటే ఒక యూనిఫామ్ అనే కాదు మ్యాప్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనేది మా ఉద్దేశం కూడా. వాళ్ళ మాటల్ని కూడా మేము ముందుంచాము. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం కొంతవరకు అయితే వాళ్ళకి టైం ఇస్తే అనేది మంచిదనేది మా భావన.